దసరా టైంకి ఢిల్లీలో ఉన్నాను కదా అని చెప్పి, సరే టెంపుల్‌కి వెళ్దామని చెప్తే, కాత్యాయని అమ్మవారి టెంపుల్ ఉంటదని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ చెప్పారన్నమాట. సో, అందుకు నేను ర్యాపిడో బుక్ చేసుకొనైతే వెళ్ళాను. రోడ్లు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి. దసరా టైంకి ఇది పెద్ద ఫెస్టివల్ ఈళ్ళకి. సో, నార్త్‌లో అంత పెద్ద ఫెస్టివల్ కాబట్టి బయట ఎవరు తిరగట్లేదు అనుకుంటా. అందరూ గుడులకి వాటిలకే వస్తారు. నేనైతే అమ్మవారి టెంపుల్‌కైతే దర్శించుకోవడానికైతే వెళ్ళామన్నమాట. సో, ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి రైట్ తిరగగానే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తది మీకు. ఇదంతా రోజు భక్తులు కూడా అంత రద్దీగా ఏమి లేరు. మనకి సౌత్ ఇండియాలో ఉన్నంత రద్దీగా సౌత్ ఇండియాలో పండగలొస్తే చాలు దసరా టైంలో ఎంత రద్దీగా ఉంటది. మరి ఇక్కడ ఎవరి కాళ్ళు ఇంట్లో పూజలు చేసుకుంటారనుకుంటా గానీ, అంటే ఇంట్లో స్పిరిచువల్స్ ఎక్కువ చేసుకునేవి ఎక్కువుంటాయి నార్త్ ఇండియన్స్‌లో. మనం ఏంటంటే 2 పొద్దున్న లెగిసి ఇంట్లో చేసుకొని తర్వాత గుడికెళ్ళిపోతూ ఉంటాం మనం. సో, ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి గానీ అదంతా చాలా బావుంది. టెంపుల్ కూడా కొంచెం అంటే పురాతనమైన టెంపులే. కాకపోతే దీన్ని కొంచెం రెనోవేషన్ చేశారు. సో, నేనైతే ఇంకా అమ్మవారి టెంపుల్‌ని దర్శించుకొని నెక్స్ట్ దాని ఆపోజిట్‌లోనే ఇంకొక ఆశ్రమం ఇలాంటివి ఉందంటేను అక్కడికెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద తాబేలుందో. సో, తాబేలనేది లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతీక అని కూడా చెప్తారు. జనరల్‌గా మన హిందూ శాస్త్రం ప్రకారం హిందూ ధర్మంలో అన్ని యానిమల్స్ గురించి ఏదో ఒకటి ఎందుకు చెప్తారంటే వాటిల్ని మనం ఏమీ హరించకుండా ఉంటారని శాస్త్రం ప్రకారం చెప్తారన్నమాట. సో, ఇక్కడ చూడండి పార్కింగ్ ఏరియా నుంచి లోపలికెళ్తే పెద్ద గంట ఉంది. సో, ఆ గంట అయితే మనం కొట్టలేము. కొట్టడానికి ఛాన్స్ ఇచ్చినా సరే ఒక 10 మంది అయితే కావాలి. సో, ఇక్కడ బయటంతా ఉద్యానవనం ఇదంతా ఉందన్నమాట. సో, లోపలికి ఇది ఇక్కడ ఆశ్రమం అంట. ఆశ్రమం లోపలికి ఇంకా వెళ్ళి మనం వీడియోలు అయితే తీయకూడదు కాబట్టి ఇంక లోపల తీయలేదు. లోపల నాట్ అలౌడ్ అన్నారన్నమాట. సో, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం అయితే ఉంది. ఆపోజిట్‌లో ఆశ్రమం ఆపోజిట్‌లో ఇంకొక టెంపుల్ ఉంది. అది ప్రస్తుతానికి క్లోజ్డ్‌లో ఉందన్నారని చెప్పి ఇంక బయట నుంచి మనం వీడియో తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి యాజ్ యూజువల్‌గా మనం సఫ్దర్జంగ్ వెళ్ళిపోయామన్నమాట. ఇది ఆ రోజు దసరా రోజున జరిగిన మన దైవ చింతన.